30 డేస్ పైథాన్ సీరీస్‌లో మనం డే 11కి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి లూప్స్ కాన్సెప్ట్. మనం ప్రోగ్రామింగ్‌లో లూప్స్ కాన్సెప్ట్‌ని బాగా రెగ్యులర్‌గానే యూజ్ చేస్తుంటాం. సో, అసలు లూప్స్ అంటే ఏంటి? వాటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి? వాటి యొక్క పర్పస్ ఏంటి? ఇవన్నీ మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోయి డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్టర్ లెర్నింగ్స్. జనరల్‌గా మనం లూప్ అని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒకే టాస్క్‌ని రిపీటెడ్‌గా మనం చేస్తుంటే కంటిన్యూయస్‌గా చేస్తుంటే దాన్ని లూప్‌లో తిరుగుతుంది అని అంటాం కదా! సో, అంటే లూప్ అంటే ఏంటి? ఒకే టాస్క్‌ని మనం కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంటామనమాట. మరి కంటిన్యూయస్‌గా చేస్తున్నప్పుడు అంటే రిపీటెడ్‌గా చేస్తున్నప్పుడు అది ఇన్ఫైనైట్ లూపా? ఫైనైట్ లూపా? అంటే ఎంతవరకు మనం కంటిన్యూయస్‌గా ఆ టాస్క్ అనేది చేస్తుంటాం? దానికంటూ ఏదైనా స్టాప్ ఉంటుందా? అంటే లిమిటెడ్‌గా ఉంటుందా? లేదా కంటిన్యూయస్‌గా చేస్తుంటామా? అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ 'రబ్ నే బనా ది జోడీ' మూవీలో ఈ పానీపూరి సీన్ చూడాలనమాట. ఆ సీన్‌కి, లూప్స్ కాన్సెప్ట్‌కి ఏంటి బ్రో అంటారా? ఈ సీన్ చూస్తే మీకే క్లియర్‌గా అర్థమైతుంది. సో, చూసేద్దాం. ఈ సీన్‌లో వీళ్ళిద్దరూ అన్‌లిమిటెడ్ పానీపూరి తినడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ టాస్క్ ఏంటి? పూరి తీసుకొని పానీలో ముంచి తినాలి. అదే పనిని కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా చేస్తుంటారు. దాన్నే మనం లూప్ అంటాం. అన్‌లిమిటెడ్ కదా అనేసి మనం కంటిన్యూయస్‌గా పానీపూరి తినగలమా? లేదు. దానికంటూ ఒక లిమిట్ ఉంటది. సో, ఆ లిమిట్ రీచ్ అయ్యాక బాడీ అనేది ఇంకా ఫర్దర్‌గా పానీపూరిని యాక్సెప్ట్ చేయదు. అలాగే లూప్స్ కాన్సెప్ట్ కూడా ఫైనైట్ అనమాట. అంటే మనం ఎక్కడో దగ్గర వాటిల్ని స్టాప్ చేయాలి. సో, అవి ఎక్కడ స్టాప్ చేయాలనేది మన రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఉంటదనమాట. లూప్స్ యొక్క డెఫినిషన్ ఏంటి? లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్‌లీ. సో, మనం ఇందాక ఎగ్జాంపుల్‌లో చూసినట్లుగానే ఒక పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని రిపీటెడ్‌గా మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో దాన్నే మనం లూప్స్ అంటాం. సో, ఈ లూప్స్‌లో మనకి మెయిన్‌లీ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌దొచ్చేసి ఫర్ లూప్, సెకండొచ్చేసి వైల్ లూప్ అనమాట. సో, ఈ ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వైల్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం డైరెక్ట్‌గా కోడింగ్‌లో తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనం ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ లూప్స్ కాన్సెప్ట్ కోసం మనం కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేసాము. డే 11 లూప్స్ అని పెట్టి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫర్ లూప్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకే. సో, లెట్స్ సే మనం యాస్ యూజువల్‌గా ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రింట్ కమాండ్ అయితే యూజ్ చేస్తూనే ఉన్నాం. సో, ఆ ప్రింట్ కమాండ్‌తో మనం స్టార్ట్ చేద్దాం ఈ టాపిక్‌ని. సో, ప్రింట్ ఇలా నేనొక ప్రింట్ కమాండ్‌లో టెక్స్ట్ అయితే ఇచ్చాననమాట. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఏమైతుంది? మనం ఇచ్చిన టెక్స్ట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేసింది. ఇది ఎక్స్‌పెక్టెడే. సో, ఈ టెక్స్ట్‌ని నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. అంటే ఈ ప్రింట్ కమాండ్ 10 టైమ్స్ అనమాట. సో, ఈ ప్రింట్ కమాండ్ అంటే ఏంది? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనే కదా! అంటే ఇదొక టాస్కే కదా! సో, ఈ ప్రింట్ కమాండ్ ఏం చేస్తుంది? దాని యొక్క టాస్క్ మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్‌ని ప్రింట్ చేస్తుంది. సో, ఈ టాస్క్ మనకి 10 టైమ్స్ కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా అవ్వాలనమాట. ఓకే. సో, దాన్ని మనం ఫర్ లూప్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? సో, ఫర్ లూప్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ మనం ఫర్ అని డిఫైన్ చేస్తామనమాట. సో, ఫర్ అని డిఫైన్ చేశాక స్పేస్ ఇచ్చి మనం ఒక వేరియబుల్ అయితే మనం డిక్లేర్ చేయాలి. ఓకే. సో, ఏదన్నా ఇచ్చుకోవచ్చు అక్కడ నేమ్. బట్ నేనిక్కడ ఐ అని ఇస్తున్నాననమాట. ఐ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. ఓకే. మనం ఇప్పటిదాకా వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేసామో సేమ్ ఇక్కడ ఐ అనేది కూడా వేరియబుల్. ఈ ఐ అనేది ఇక్కడ ఏం చేస్తుందనేది మనం ఫర్దర్‌గా డిస్కస్ చేస్తాం. సో, ప్రెజెంట్‌కైతే మీరు ఫర్ రాసిన తర్వాత ఒక వేరియబుల్‌ని అయితే డిక్లేర్ చేయాలనమాట. చేసిన తర్వాత ఇన్ అని రాయాలి. ఇన్ అని రాసి సో, ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి? 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఓకే. ఏంటి 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో, మనం ఇందాక లూప్ కాన్సెప్ట్‌ని డిస్కస్ చేసినప్పుడు దాని యొక్క డెఫినిషన్ కూడా డిస్కస్ చేసినప్పుడు లూప్స్ అనేటివి ఏంటి? ఫైనైట్. అంటే ఎక్కడో దగ్గర ఆగాలి. సో, ఇక్కడ మన రిక్వైర్మెంట్ ప్రకారంగా అది 10 టైమ్స్ లూప్ అయ్యాక స్టాప్ అవ్వాలి. సో, అందుకని దానికొక రేంజ్ ఇవ్వాలనమాట. ఓకే. రేంజ్ ఇచ్చి మనం ఎన్ని టైమ్స్ ప్రింట్ చేయాలి? 10 టైమ్స్ కాబట్టి ఆ 10 టైమ్స్ అనే న్యూమరిక్ వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేయాలనమాట. చేసి ఇక్కడ కోలన్ అని పెట్టాలి. సో, అలా కోలన్ అని పెడితే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఫర్ లూప్ అనేది ప్రాపర్‌గా డిఫైన్ చేసినట్టనమాట. సో, ఇక్కడ ఇష్యూ ఎందుకు వచ్చిందనంటే ఇక్కడ మనం ఇలా స్పేస్ ఇవ్వాలి. సో, ఇది స్ట్రెయిట్‌గా ఉండకూడదు. సో, ఇలా ఇచ్చినట్లయితే ఇది ప్రాపర్ సింటాక్స్ డిక్లేర్ చేసినట్టనమాట. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే మనకి 10 టైమ్స్ మై నేమ్ ఈస్ తేజ అనేది ప్రింట్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే. సో, ఇలా 10 ఇచ్చాం కాబట్టి మనం మాన్యువల్‌గా చెక్ జేసాం. ఓకే. అదే నేనిప్పుడు లెట్స్ సే 100 అని ఇచ్చా. అని రన్ చేశా. సో, చూడండి చాలానే ప్రింట్ అయినాయి. బట్ అవి 100 ప్రింట్ అయినాయా? లేదా? అని మనకెలా తెలుస్తుంది? మాన్యువల్‌గా చెక్ చేస్తామా అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ ఐ వాల్యూని యూజ్ చేసుకుంటామనమాట. ఓకే. కామా ఇచ్చి
మనం ఏదైతే ఇక్కడ వేరియబుల్‌ని డిక్లేర్ చేసామో, ఆ వేరియబుల్‌ని ఇక్కడ అసైన్ చేసి, ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే మనకి 100 టైమ్స్ ప్రింట్ అయిందనమాట. ఇట్ స్టార్ట్స్ విత్ 0, ఎండ్స్ విత్ 99. సో, 0తో స్టార్ట్ అయ్యి ఎండ్స్ విత్ 99 కాబట్టి వి కెన్ కన్సిడర్ యాస్ ఎ 100 టైమ్స్ అనమాట. సో, ఇక్కడ మీకొక క్వెషన్ రావచ్చు. ఇక్కడ మనం ఇచ్చిందేంది? ఈ 0, 1, 2, 3 అనేటివేంటి? ఇక్కడ మనం ఇచ్చిన ఐ వాల్యూ యొక్క రిజల్ట్సే గదా! అవి. సో, ఈ ఐ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ హోల్డ్ అయి ఉంటదో, ఆ వాల్యూస్ ఇక్కడ మనకి ప్రింట్ అయినాయన్నమాట టెక్స్ట్ తర్వాత. సో, ఇక్కడ మన క్వెషన్ ఏంటి? ఐ వాల్యూ అనేది 1తో స్టార్ట్ అవ్వకుండా 0తో ఎందుకు స్టార్ట్ అయింది? అనేది మనకి ఇక్కడ క్వెషన్. సో, ఎందుకు స్టార్ట్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ రేంజ్ అన్నమాట. ఓకే. సో, ఫర్ టైమ్ బీయింగ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది రిమూవ్ చేసేస్తున్నాను. సో, ప్రింట్ రేంజ్ అని ఇచ్చాను. ఓకే. ప్రింట్ రేంజ్ అని ఇచ్చి ఇందాక ఇచ్చినట్లే 10 అని ఇచ్చాననమాట. సో, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో, రన్ చేస్తే ఏమొచ్చింది మనకి రేంజ్ 0, 10 అని వచ్చిందనమాట. అంటే సో, మనం ఎప్పుడైతే ఇలా ఓన్లీ ఒక న్యూమరిక్ వాల్యూ ఇస్తామో, అంటే ఒక హోల్ నంబర్ ఇస్తామో, ఏదైతే ఇస్తామో దాన్ని ఈ రేంజ్ మెథడ్ ఏం చేస్తుందంటే అదొక స్టాప్ ఇండెక్స్‌గా తీసుకుంటదనమాట. ఓకే. స్టాప్ ఇండెక్స్‌గా. సో, ఇక్కడ మీరు కర్సర్ పెట్టినట్లయితే ఏమైతుంది? చూడండి ఇక్కడ స్టాప్ ఇండెక్స్. ఓకే. సపోర్ట్ స్టాప్ ఇండెక్స్. ఓకే. అదే మనం 0, అని పెడితే సి 0 వచ్చేసి స్టార్ట్, 10 10 వచ్చేసి స్టాప్ అనమాట. అంటే ఇదొక డెఫినిషన్. రేంజ్ యొక్క డెఫినిషన్ అనమాట. సో, ఇక్కడ మనం ఈ రేంజ్ ఇలా 10 అని ఇస్తే ఏంటంటే మీనింగు దట్ మీన్స్ ఇట్స్ ఎ స్టాప్ ఇండెక్స్ అనమాట. సో, ఇక్కడికి ఆగిపోవాలి అని. సో, దీన్ని మనం ఇంకా క్లియర్‌గా చూడాలి అనంటే ఈ రేంజ్‌ని మనం లిస్ట్ వేలో ఇద్దాం. ఓకే. ఈ రేంజ్‌ని మనం లిస్ట్ వేలో కన్వర్ట్ చేసి ప్రింట్ చేసినట్లయితే ఇట్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ 9 అనమాట. బట్ మీరు కౌంట్ చేశారంటే 10 అనే వస్తుంది. మనం ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ 0 ఎండ్స్ విత్ 9. సో, అంటే ఏంటి అనంటే ఈ రేంజ్ అనేది ఎలా వర్క్ అవుతుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రేంజ్ అనేది 0, 10 అని ఇచ్చారు. ఓకే. మనం ఏమి ఇక్కడ ఉత్త 10 అని ఇస్తే దట్ మీన్స్ అది కూడా 0, 10 అంటే 0తోనే స్టార్ట్ అవ్వాలని బై డిఫాల్ట్‌గా తీసుకుంటదనమాట. అంటిల్ అన్‌లెస్ మీరు స్పెసిఫిక్‌గా ఏదైనా నంబర్స్ అంటే ఇప్పుడు 2, 10 అలా ఇవ్వకుండా ఓన్లీ 10 అని ఇచ్చినా, 0, 10 అని ఇచ్చినా బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం 0, 10 అని ఇచ్చామనుకోండి. దట్ మీన్స్ ఇక్కడ ఏమైతుంది? ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఫార్ములా ప్రకారంగా చూసుకుంటే రేంజ్ ఆఫ్ ఐ, జే అనమాట. ఓకే. సో, ఐ అంటే 0, జే అంటే 10. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి కోసం ఇలా ఒక ఎగ్జాంపుల్‌ని క్రియేట్ చేశాను. ఓకే. ఐ, జే. ఓకే. సో, మనకిక్కడ ఐ, జే అనేది ఎలా ప్రింట్ అయింది? అంటే ఎక్కడి దాకా స్టాప్ అయిందది? ఇక్కడ స్టార్ట్స్ విత్ ఐ స్టాప్స్ ఎట్ జే -1తో స్టాప్ అయిందనమాట. సో, ఈ రేంజ్ మెథడ్ ఎప్పుడైనా సరే మనకి మీది ఇక్కడ ఏ నంబర్ అన్నా ఇవ్వండి. ఓకే. ఇట్ స్టార్ట్స్ విత్ ఐ నంబర్ అండ్ స్టాప్స్ ఎట్ జే -1. ఈ కామా తర్వాత ఏ నంబర్ అయితే మీరు డిక్లేర్ చేస్తారో ఆ నంబర్ -1 దాకా మనకి రేంజ్ అనేది స్టాప్ అవుతుందనమాట. ఓకే. సో, అందుకనే మనకి ఇక్కడ 0 నుంచి 9 దాకా స్టాప్ అయింది. సో, మనం బ్యాక్ టు ఫర్ లూప్ వెళ్ళినట్లయితే, సో, ఇక్కడ బేసిక్‌గా లెట్స్ సే దీన్ని మనం 10 అనే ఇద్దాము. సో, రేంజ్ 10 అంటే మీనింగ్ ఏంది? రేంజ్ 0, 10 అని. సో, దట్ మీన్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు క్లియర్ అయింది గదా! సో, అప్పుడు ఇక్కడ ఒక లిస్ట్ లాగా ఫార్మ్ అయింది. ఈ రేంజ్ అనేది ఫైనల్‌గా మనకి ఒక లిస్ట్ లాగా ఫార్మ్ అయిందనుకుందాం. 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 దాకా ప్రింట్ కమాండ్‌లో చూసినట్లు. సో, ఇక్కడ ఐ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనంటే లూప్‌లో తిరిగేటప్పుడు వీటిలో ఇక్కడ మనం ఏదైతే మనం మెన్షన్ చేస్తామో దాంట్లో హోల్డ్ అయ్యి ఉండే వాల్యూస్‌ని ప్రతి ఒక్క లూప్‌లో ఆర్డర్ ప్రకారంగా ఇది హోల్డ్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇట్ డైరెక్ట్‌లీ హోల్డ్ ఈచ్ ఎలిమెంట్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ రేంజ్. ఓకే. మనం ఇక్కడ రేంజ్‌లో మనకి అది 10 అని ఇచ్చామంటే ఇట్ స్టార్ట్స్ విత్ 0-9 కాబట్టి సో, ఫస్ట్ లూప్‌లో 0ని హోల్డ్ చేస్తుంది. సెకండ్ లూప్‌లో 1ని హోల్డ్ చేస్తుంది. థర్డ్ లూప్‌లో
2ని హోల్డ్ చేస్తుంది. అలా ప్రతి లూప్‌లో అంటే ప్రతి ఇటరేషన్‌లో ఆ వాల్యూస్‌ని హోల్డ్ చేసి మనకి రిట్రీవ్ చేస్తుందనమాట. ఓకేనా? అందుకని మనకి బేసిక్‌గా ఏమైంది ఇలా ప్రింట్ చేయగానే మనకి 0-9 అని ఐలో హోల్డ్ అయ్యున్నాయి. అదే లెట్స్ సే నేనేం చేస్తాను 2 ఇస్తాను, ఇక్కడ 5 అనే ఇస్తాను. ఓకే. ఇక్కడ రేంజ్ ఏమిచ్చాను 2, 5 అంటే రేంజ్ స్టార్ట్స్ విత్ 2 ఎండ్స్ విత్ 5-1 అంటే 2, 3, 4 వరకే ప్రింట్ అవుద్దనమాట. అండ్ ఐలో గూడా మనకి 2, 3, 4 మనకి హోల్డ్ అయ్యి ఉంటాయి. సో, దట్ మీన్స్ మై నేమ్ ఈస్ తేజ అనేది ఎన్ని సార్లు ప్రింట్ అవుతది? 3 టైమ్సే ప్రింట్ అవుతది. బేస్డ్ ఆన్ దిస్ రేంజ్. సో, ఇప్పుడు మీరు డిలీట్ జేసి రన్ చేసినట్లయితే సీ 2, 3, 4 ఓకే. సో, ఇప్పుడు మీకొక సింపుల్ టాస్క్ ఇస్తాను. జస్ట్ సింపుల్ టాస్క్. ఈ ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ టెక్స్ట్ ఏం అవసరం లేదు. 10-20 మాత్రమే ప్రింట్ చేయండి. 10-20 అనమాట. ఇట్ స్టార్ట్స్ విత్ 10 ఎండ్స్ విత్ 20. సో, మీరెలా చేస్తారో మీ ఓన్‌గా ట్రై చేయండి. ఓకే. సో, ట్రై చేసారా? సో, మనం ఒకసారి దాన్ని గూడా ఇప్పుడు చూద్దాం. సో, రిక్వైర్మెంట్ ఏంది? జస్ట్ మనకి నంబర్స్ 10-20 ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి? ఇక్కడ రేంజ్‌లో మనకి స్టార్ట్స్ విత్ 10 అని ఇవ్వాలి. అండ్ ఎండ్స్ విత్ 20 కాబట్టి మనకి 20 ఎప్పుడొస్తుంది? 21-1 గదా! 21-1 అయితేనే 20 వస్తది. సో, మనం ఇక్కడ 21 అని ఇవ్వాలి. సో, నౌ ఇఫ్ యూ రన్ దిస్ కమాండ్ సీ 10-20 అనేది మనకి ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఫర్ లూప్‌ని మనం ఏం చేస్తాము అనంటే ఒక లిస్ట్‌ని ఎలా రీడ్ జేయాలి ఫర్ లూప్‌లో అండ్ రీడ్ జేసి ఆ లిస్ట్‌లో ఉండే వాల్యూస్‌ని మనం ఎలా రిట్రీవ్ చేయాలి? ప్రతి ఒక్క వాల్యూని ఎలా రిట్రీవ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, ప్రెజెంట్‌కి ఇలా 4 నేమ్స్ అయితే ఇచ్చాను. సో, అర్జున్, నానో, సన్నీ, రాము. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ నేమ్ లిస్ట్ అనే వేరియబుల్‌లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అంటే ఏదైతే లిస్ట్‌లో ఉండే వాల్యూస్ ఉన్నాయో డేటా, ఆ డేటాని మనం రీడ్ జేసి మనం ఈ కన్సోల్‌లో ప్రింట్ చేయాలనమాట. ఓకే. సో, ఇప్పుడు యాజ్ యూజువల్‌గా మనం ఏం చేస్తాం ఫర్ అని మెన్షన్ చేసాం విచ్ ఈస్ గుడ్. అండ్ ఐ అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేయాలనమాట. ఎందుకు ఈ ఐ వేరియబుల్ డిక్లేర్ చేయాలి? ప్రతి లూప్‌లో ఇక్కడ మనకి వాల్యూని హోల్డ్ చేసి ఆ వాల్యూని మనకి రిట్రీవ్ చేయాలి. ఓకే. అండ్ ఇన్ అని రాస్తాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం? ఎందులో మనం రీడ్ చేయాలి? ఈ నేమ్ లిస్ట్ అనే దాంట్లో మనం రీడ్ చేయాలి. సో, మనం ఏం చేస్తాం? నేమ్ లిస్ట్ అని ఇస్తామనమాట. సో, ఫర్ లూప్ రన్ అవ్వాలి. అండ్ దేని పర్పస్ మీద రన్ అవ్వాలి? ఈ పర్టిక్యులర్ నేమ్ లిస్ట్‌లో ఉండే వాల్యూస్‌ని మనం రీడ్ జేయాలి. ఓకే. అందుకని ఫర్ లూప్ ఇన్ నేమ్ లిస్ట్ ఆ వేరియబుల్‌ని మనం ఇక్కడ డిక్లేర్ చేస్తామనమాట. సో, ప్రతి లూప్‌లో ఈ నేమ్ లిస్ట్‌లో ఉండే వాల్యూస్‌ని ఎందులో హోల్డ్ అవుతాయి? ఈ ఐలో హోల్డ్ అవుతాయన్నమాట మనకి. ఓకే. సో, ప్రతి లూప్‌లో మనకి ఈ ఐ అనేది ఈ నేమ్ లిస్ట్‌లో ఉండే డేటాని మనకి రీడ్ జేసి మనకి రిట్రీవ్ జేస్తుంది. ఇలా మనం లిస్ట్‌లో ఉండే డేటాను రీడ్ చేయొచ్చు. దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రన్ చేసినట్లయితే సి అర్జున్, నానో, సన్నీ, రాము. ఇక్కడ ఈ స్పేస్ ఇచ్చాను. ఆ స్పేస్ వల్ల అది ఇక్కడ స్పేస్ క్రియేట్ అయింది. సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే సి పర్ఫెక్ట్‌గా వచ్చింది. అర్జున్, నానో, సన్నీ, రాము. సో, ఇలా మనం రీడ్ చేయొచ్చనమాట. సో, అదే విధంగా మనం ఇప్పుడు వైల్ లూప్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ప్రెజెంట్‌కి ఈ ఫర్ లూప్‌ని మనం కమెంట్ చేసేద్దాం. సో దట్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఓకే. ఫర్ టైమ్ బీయింగ్. సో, వైల్ లూప్‌లో గూడా మనం ఒక రిక్వైర్మెంట్ అయితే తీసుకుందాం. ఏంటి అనంటే ఫర్ లూప్‌లో ఎలా అయితే మనం 0-10 అని ప్రింట్ చేసామో, సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం వైల్ లూప్‌ని యూజ్ చేసి కూడా మనం సేమ్ టాస్క్‌ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ గూడా మనం 0-10 వైల్ లూప్ త్రూ ఎలా రాయాలో చూద్దాం. సో, ఇక్కడ మనం ఫర్ లూప్‌లో ఎలా అయితే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసామో, అలాగే ఒక వేరియబుల్‌ని ఇక్కడ మనం డిక్లేర్ చేద్దాం. i ఈక్వల్ టు 0. 0 అని ఎందుకు ఇచ్చానంటే, మన టాస్క్ ఏంటి 0-10 ప్రింట్ అవ్వాలి. సో, స్టార్ట్స్ విత్ 0 గదా! సో, అందుకని మనం ఇనీషియల్‌గా 0 అనే వాల్యూ ఇచ్చానమాట. అండ్ ఫర్ లూప్‌లో ఎలా అయితే మనం రేంజ్ అని ఇచ్చామో, ఆ విధంగా ఇక్కడ వైల్ లూప్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒక కండిషన్ బేస్ మీద రన్ చేస్తామనమాట వైల్ లూప్ అనేది. సో, ఇప్పుడు అదెలాగో చూద్దాం. సో, ఇనీషియలైజ్ ఐ. ఓకే. 0తో మనం ఇనీషియలైజ్ చేసాం. ఓకే. తర్వాత ఏం చేయాలి మనం వైల్ లూప్ స్టార్ట్ చేస్తాం. ఫర్ లూప్‌లో ఫర్ అని ఎలా రాసామో, సో, వైల్ లూప్‌లో కూడా వైల్ అని రాసి, మనం ఇక్కడ కండిషన్ ఇస్తామనమాట. సో, ఏం కండిషన్? మన రిక్వైర్మెంట్ ఏంటి? 0-10 ప్రింట్ అవ్వాలి.
దట్ మీన్స్ ఐ అనేది లెస్ థాన్ ఈక్వల్ టు 10 మాత్రమే ఉండాలి. ఓకే. 11 అయితే ఏంది 11 దాకా ప్రింట్ అయితది. సో, లెస్ థాన్ ఈక్వల్ టు 10 అంటే 10 దాకా మనకి ప్రింట్ అయ్యి ఆగిపోవాలనమాట. సో, లూప్ ప్రకారంగా మన లూప్స్ కాన్సెప్ట్ ప్రకారంగా లూప్స్ అనేటివి ఫైనైట్ అంటే ఏదో విధంగా ఆగిపోవాలి. ఈ వైల్ లూప్ ఎప్పటిదాకా ఆగుతుద్ది? ఇక్కడ వైల్ లూప్‌లో ఇచ్చే కండిషన్ ఎప్పటిదాకైతే సాటిస్ఫై అవుతుందో, ఆ సాటిస్ఫై అయినంత సేపు మనకి లూప్‌లో రన్ అవుతూనే ఉంటదనమాట. ఆ వైల్ లూప్ అనేది రిపీటెడ్‌గా రన్ అవుతూనే ఉంటది. ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ కండిషన్ అనేది ఫెయిల్ అయితుందో, అంటే దట్ మీన్స్ ఐ అనేది మోర్ థాన్ 10 అవుతుందో, అప్పుడు ఐ వాల్యూ అనేది మోర్ థాన్ 10 అవుతుందో, అప్పుడు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది గదా! అంటే ఫాల్స్ అవుతుంది. సో, లెట్స్ సే ఐ అనేది 11 అయిపోయింది. సో, 11 లెస్ థాన్ ఈక్వల్ టు 10 అంటే అది ఫాల్స్ స్టేట్‌మెంట్ కదా! సో, ఫాల్స్ అయిపోయింది కాబట్టి దట్ మీన్స్ వైల్ లూప్ అనేది అక్కడికి స్టాప్ అయిపోతుందనమాట. ఓకే. సో, వన్స్ కండిషన్ మనం మెన్షన్ చేశాక ఇలా కోలన్ ఇస్తాము. కోలన్ ఇచ్చాక ఐని ఎవ్రి లూప్‌లో 1 నంబర్‌తో ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే. అంటే లెట్స్ సే ఇక్కడ మనకేముంది 0 ఉంది. 0తో మనం ఫస్ట్ వైల్‌లోకి ఎంటర్ అయ్యాం. సో, ఇనీషియల్‌గా ఈ వాల్యూ ఎంత ఇక్కడ ఐ వాల్యూ ఇది ఐ వాల్యూ అనుకోండి. ఐ ఈక్వల్ టు 0 ఉంది ప్రెజెంట్‌కి. ఎందుకంటే ఇనీషియల్‌గా 0 ఇచ్చాం కాబట్టి ఫస్ట్ లూప్‌లోకి ఎంటర్ అవ్వంగానే ఐ వాల్యూ 0 ఉంది. సో, ఇక్కడ కండిషన్ చెక్ చేయండి. 0 లెస్ థాన్ ఈక్వల్ టు 10. సో, 0 అనేది 10 కన్నా లెస్ థానే కాబట్టి మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. సో, అప్పుడు మనకి లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, వన్స్ లూప్‌లోకి ఎంటర్ అయ్యాక మనం ఏం చేయాలి టాస్క్ 0 తర్వాత 1 ప్రింట్ అవ్వాలి. 1 ప్రింట్ అవ్వాలంటే 0కి మనం 1 అడిషన్ చేయాలి. దట్ మీన్స్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1. సో, ఇది గుర్తుందా మీకు? ఈ ఆపరేటర్‌ని ఏమంటాం మనం? అసైన్‌మెంట్ ఆపరేటర్ అని అంటాం. గుర్తుంది కదా! అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? ఇట్ అసైన్స్ ద అర్థమెటిక్ ఆపరేషన్. అంటే ఇక్కడ మనం ఏదైతే అర్థమెటిక్ ఆపరేషన్‌ని యూజ్ చేసామో, ఆ అర్థమెటిక్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేసి, మనకి ఆ వచ్చిన రిజల్ట్‌కి తిరిగి అదే వేరియబుల్‌కి అసైన్ చేస్తుందనమాట. సో, ఇక్కడేంటి? ఐ వాల్యూ కరెంట్‌లీ 0 ఉందనమాట. అంటే ఇక్కడ 0 ఉంది. సో, +1 అంటే 0 + 1 ఏమవుద్ది రిజల్ట్ 1 అవుద్ది. సో, ఆ రిజల్ట్‌ని మళ్ళీ ఐకే అసైన్ చేస్తది. అంటే ఐ 1 అవుతదనమాట. సో, మళ్ళీ అదేమవుతుంది వైల్ లూప్‌లోకెళ్తుందనమాట. సో, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఐ వాల్యూ 1 అవుతుంది. సో, ఇప్పుడు 1 లెస్ థాన్ ఈక్వల్ టు 10. సో, దట్ మీన్స్ దట్ కండిషన్ ఆల్సో సాటిస్ఫైడ్ దట్ ఈస్ కరెక్ట్. సో, మళ్ళీ వైల్ లూప్‌లోకి ఎంటర్ అవుతుందనమాట. సో, ఇక మళ్ళీ 1 + 1 2 అవుతుంది. మళ్ళీ వన్స్ ఇంక్రిమెంట్ అయ్యాక మళ్ళీ వైల్ లూప్ దగ్గర చెక్ చేస్తది. సో, నౌ ఐ వాల్యూ 2 అనమాట. సో, 2 లెస్ థాన్ 10. సో, కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ వైల్ లూప్‌లోకొస్తుంది. సో, 2 + 1 3 అలా మనకి కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఇంక్రిమెంట్‌లో ఏదో ఒక లూప్‌లో ఐ అనేది 11 అవుతది గదా! సో, 11 అయినప్పుడు ఆ కండిషన్ ఏమవుతది 11 లెస్ థాన్ ఈక్వల్ టు 10 అంటే కండిషన్ ఫాల్స్ గదా! 11 అనేది 10 కన్నా తక్కువ కాదు గదా! 10 కన్నా ఎక్కువే గదా! సో, దట్ మీన్స్ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది మనకి. సో, ఫెయిల్ అయినప్పుడు ఏమైద్ది వైల్ లూప్ ఆగిపోతుందనమాట. సో, అప్పటిదాకా మనకి ఐ వాల్యూస్ ఏమేమి హోల్డ్ చేసుంటదో వాల్యూస్‌ని, ఆ వాల్యూస్ మనకు ప్రింట్ చేస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్లయితే ప్రింట్ ఆఫ్ ఐ. ఓకే. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో, 1-11 ప్రింట్ అయింది. మన రిక్వైర్మెంట్ ఏంది? 0-10 ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ అది 1-11 ప్రింట్ అయింది. ఎందుకు చెప్పండి? ఎందుకు అనంటే, మన ఇక్కడ ప్రింట్ కమాండ్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ తర్వాత ఇచ్చాం. సో, ఇక్కడ ఇచ్చిన దానివల్ల ఏమైతుంది మనకి, ఆల్రెడీ 0 నుంచి ఇక్కడ అర్థమెటిక్ అసైన్‌మెంట్ ఆపరేటర్ త్రూ 0 ఆల్రెడీ బికమ్ 1. సో, ఆల్రెడీ ఇక్కడ i అనేది 1 అయిపోయింది. ఫస్ట్ లూప్‌లోనే 1 అయిపోయాక మనం ప్రింట్ కమాండ్ ఇచ్చాం. ఓకే. సో, అలా కాకుండా మనం ఆ కండిషన్ అలా కాకుండా ఆపరేషన్ ముందే ప్రింట్ కమాండ్ ఇచ్చినట్లయితే మనకి మన రిక్వైర్మెంట్ ప్రకారంగా ప్రింట్ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు చూసినట్లయితే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా మనం వైల్ లూప్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ మన ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే, ఫర్ లూప్ ఏంటి అనంటే, మనకి ఎన్ని సార్లు లూప్ ఇటరేట్ అవ్వాలో మనకి ముందుగానే తెలుస్తుందనమాట. ఓకే. ఒక లిస్ట్‌లో గాని అంటే మనం ఒక రేంజ్ ఇస్తాం. ఆ రేంజ్‌ని బట్టి మనం అంటే ఓకే. ఇన్ని సార్లు ఇటరేట్ అవుతుద్ది.
ఈ పర్టిక్యులర్ లూప్ అనేది మనకి ఇన్ అడ్వాన్స్ తెలిసినప్పుడే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. లేదు ఇన్ అడ్వాన్స్ మనకసలు ఎన్ని సార్లు చేయాలంటే ఇటరేట్ అంటే ఏంటి? లూప్ తిప్పడం అనమాట. సో, ఆ లూప్ ఎన్ని సార్లు రన్ అవ్వాలో మనకు తెలీదు. ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అవ్వాలి. బట్ ఏదో ఒక కండిషన్ మీద ఆగిపోవాలి. అలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం వైల్ లూప్ అనేది మనం ఇస్తామనమాట. సో, ఇక్కడ ఫర్ లూప్‌లో చూసుకున్నట్లయితే మనం ఎక్కడ కండిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏం చేసాం మనం, ఈ నేమ్ లిస్ట్ అనేదేంది ఒక లిస్ట్‌ని హోల్డ్ చేసే వేరియబుల్ అనమాట. సో, ఇక్కడ ఏంటి మనకి ఈ లిస్ట్ యొక్క కౌంట్ అంటే ఈ లిస్ట్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఉన్నంత సేపు మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఓకే. సో, దట్ మీన్స్ ఇక్కడ 4 ఉన్నాయి. సో, 4 ప్రింట్ అయితుంది. అలాగే ఈ లిస్ట్ యొక్క కౌంట్ మనకి ఎంత ఉంటుందో అంటే ఎలిమెంట్స్ ఎన్నుంటాయో డేటా ఎంతుంటుందో ఆ డేటా ఉన్నంత సేపు ప్రింట్ అవుతుంది. బట్ వైల్ లూప్ ఏంటి అనంటే మనకి అలా సంబంధం ఉండదనమాట. అంటే అలా మనకి కౌంట్ అంటూ మనకి అలా ఒక పర్టిక్యులర్ అడ్వాన్స్‌గా మనకి ఇన్ని టైమ్స్ రన్ అవ్వాలి అని తెలియనప్పుడు అంటే ఇన్ అడ్వాన్స్‌గా లూప్ అనేది ఇన్ని టైమ్స్ ఇటరేట్ అవ్వాలి అని మనకి ఐడియా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇలా మనం ఒక కండిషన్ ఇచ్చేస్తామనమాట. ఓకే. ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు లూప్ రన్ అవ్వాలి. వన్స్ ఆ కండిషన్ ఫెయిల్ అయ్యాక మనకు లూప్ ఎగ్జిట్ అయిపోవాలి అనే సిట్యుయేషన్‌లో మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఇక్కడేమో నేను నేమ్ లిస్ట్ వేరియబుల్‌లో డేటా ఇచ్చాను. దాన్ని లూప్ రన్ చేశాను. అండ్ ఎవ్రీ డేటాను రీడ్ చేసి మనకి అవుట్‌పుట్‌గా మనకి ప్రింట్ అయింది. వైల్ లూప్‌లో గూడా నేనేం జేశాను, ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు రన్ చేయాలి. వన్స్ ఫెయిల్ అయితే మనకి ఏమైతుంది, లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి లూప్స్ రన్ అవుతున్నాయి. మనం ఎక్కడి దాకా అయితే ఇచ్చామో అక్కడి దాకా రన్ అవుతున్నాయి. బట్ మనకి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలాలంటే, మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకు మధ్యలో బ్రేక్ జేయాల్సొస్తుందనమాట. ఓకేనా? ఫర్ లూప్‌లో గూడా మనం మొత్తం లూప్ అంటే ఈ నేమ్ లిస్ట్‌లో ఉండే ప్రతి డేటా రన్ అవ్వకుండా మధ్యలోనే బ్రేక్ చేసేసే సిట్యుయేషన్స్ కొన్నొస్తాయన్నమాట. వాటిల్నే మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఈ టాపిక్‌ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో, ఇప్పటిదాకా మీకు ఈ లూప్స్ కాన్సెప్ట్‌లో గాని, ఏదైనా క్వెషన్స్ గాని, డౌట్స్ గాని ఉంటే తప్పకుండా ఆ క్వెషన్స్‌ని మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎవరికైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానెల్‌ని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.